గత కొన్ని సంవత్సరాలుగా భారతదేశంలో కోటీశ్వరులు ఎవరు అంటే ఖచ్చితంగా అందరూ చెప్పే పేర్లు ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీ. వీరికంటే సంపన్నులు ఇండియాలో ఎవరూ లేరని అంతా భావిస్తూ ఉంటారు. దానికి కారణాలు లేకపోలేదు. అయితే వీరికంటే ముందు కూడా దేశంలో అత్యంత సంపన్నుడు ఉన్నాడన్న సంగతి ఎంతమందికి తెలుసు? ఒకవేళ ఉంటే అతని పేరు అంబానీ, అదానీలలా ఎందుకు బయటికి రాలేదు? అసలు ఇప్పుడు అతను ఏం చేస్తున్నాడు? అతని గురించి తెలుసుకుందాం. ఈ కథ వింటే అంత ఆశ్చర్యపోవాల్సిందే. ఒకప్పుడు దేశంలో అత్యంత సంపన్నుడు విజయపత్ సింఘానియా. ఆయన పేరుకు తగ్గట్లుగానే వ్యాపార సామ్రాజ్యాన్ని విజయపథంలో నడిపించి ప్రముఖ వ్యాపారవేత్తలలో ఒకరిగా నిలిచారు విజయపత్ సింఘానియా. రేమండ్ గ్రూప్ మాజీ చైర్మన్. ఈయన సారథ్యంలో కంపెనీ బాగా అభివృద్ధి చెందింది. ఫ్యాషన్, టెక్స్టైల్ రంగంలో తిరుగులేని రారాజుగా ఎదిగారు. భారతదేశంలో అత్యంత ప్రసిద్ధ విజయవంతమైన బ్రాండ్లలో రేమండ్ ఒకటిగా నిలవడానికి ఈయన కీలక పాత్ర పోషించారు. వ్యాపార సామ్రాజ్యంలో ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీ, రతన్ టాటా, బిర్లా వంటి వారి కంటే కూడా సింఘానియా అపారమైన సంపద కలిగి ఉన్నారు. అయితే అంత సంపాదించినా కూడా ఆయన ప్రస్తుతం ఒక పేదవాడిగా జీవితాన్ని గడుపుతున్నట్లు సమాచారం. దానికి కారణం అతని కుమారుడు. కుటుంబ గౌరవాన్ని, బాధ్యతలను విజయపత్ సింఘానియా కొడుకు గౌతమ్ సింఘానియా చేతుల్లోకి తీసుకున్న తర్వాత తండ్రి కొడుకుల మధ్య సంబంధాలు క్షీణించాయట. విజయపత్ సింఘానియాకు 2 కుమారులు. నిజానికి విజయపత్ సింఘానియా తన వ్యాపారాన్ని 2 కుమారులకు సమానంగా పంచాలని అనుకున్నారట. కానీ పెద్ద కుమారుడు మధుపతి సింఘానియా సింగపూర్కు వెళ్ళి కుటుంబ వ్యాపారానికి దూరమయ్యాడు. దీంతో చిన్న కొడుకు గౌతమ్ సింఘానియా కంపెనీ బాధ్యతలు చేపట్టారు. ఈ సమయంలోనే విజయపత్ సింఘానియా రేమండ్ గ్రూప్లోని తన షేర్లన్నింటినీ గౌతమ్కు బదిలీ చేశారు. ఇక తర్వాత గౌతమ్ అసలు రంగు బయటపడింది. ఆస్తులను తన స్వాధీనంలోకి తీసుకున్న తర్వాత గౌతమ్ తన తండ్రిని తన సొంత ఇంటి నుంచి బయటకు గెంటేశాడు. ఒకప్పుడు వ్యాపార రంగంలో అగ్రస్థానంలో నిలిచిన విజయపత్ సింఘానియా ఇప్పుడు అద్దె ఇంట్లో నివసిస్తున్నారు. తనకంటూ ₹1 కూడా దాచుకోకుండా మొత్తం తన కొడుకుకే ఇచ్చేశారు. ఈరోజు అతనిని చూసేందుకు ఎవరు ముందుకు రావడం లేదు. ఈ క్రమంలో 2015లో కుమారుడు గౌతమ్ సింఘానియాకు విజయపత్ కంపెనీ పగ్గాలను అప్పగించిన తర్వాత తనకు నిలువ నీడ లేకుండా చేసినందుకు విజయ్ సింఘానియా బాంబే హైకోర్టును ఆశ్రయించారు. ముంబైలో తాను నిర్మించిన 37 అంతస్తుల డూప్లెక్స్ ఫ్లాట్ జేకే హౌస్ నుంచి తనను బయటకు గెంటేసి దానిని సొంతం చేసుకోవాలని తన కుమారుడు చూస్తున్నాడంటూ ఆరోపించారు. దాంతో విజయపత్ తన కుమారుడికి దూరంగా ఉంటున్నారు. అతడు తన కొడుక్కి అన్ని ఇచ్చేసి పొరపాటు చేశానని, తల్లిదండ్రులు పిల్లలకు అన్ని ఇచ్చే ముందు చాలా జాగ్రత్తగా ఆలోచించాలని చెప్పారు. ఆయన చెప్పిన దానిలో నిజం లేకపోలేదు. ₹1 విలువ రక్త సంబంధాన్ని కూడా మర్చిపోయేలా చేస్తుందని చెప్పడానికి విజయపత్ సింఘానియా జీవితమే ఉదాహరణ. జీవితంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొని వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించిన ఈయన నేడు దీన స్థితిలో ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.